ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, ఈ జ్ఞానాన్ని మనకు అందించిన ఎంతో మంది గురువులకి, బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ మనసులో ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. అలాగే మనం ఎంతో చక్కగా ఈ రోజు భగవద్గీత పారాయణాన్ని జరుపుకుంటున్నాము. దానికి సహకరిస్తున్న సృష్టికి, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు మనం ఒక్కసారి ప్రీవియస్ సెషన్ లో ఏం చెప్పుకున్నాము ఒకసారి చెప్పుకొని తదుపరి శ్లోకాలలోకి వెళ్దాము. మరి మనం యజ్ఞం గురించి మాట్లాడుకున్నాము. యజ్ఞంలో ముందుగా బ్రహ్మార్పణం, ప్రపంచమంతా కూడా బ్రహ్మస్వరూపమే కాబట్టి ఇది గుర్తుంచుకొని మనం చేసే ప్రతి కర్మను కూడా మన మనస్సులో ఆ దైవ భావాన్ని కలిగి మనం చేసే ప్రతి కర్మను ఆచరించాలి. అప్పుడు మన వారికి వర్షిప్ అవుతుంది. మనం చేసే ప్రతి కర్మ కూడా ఆ దైవ భావన కలిగి ఉంటుంది అనేది మనం సర్వ బ్రహ్మమయం అనే శ్లోకం ద్వారా తెలుసుకున్నాం. దాని తర్వాత మరి యజ్ఞాలు కూడా ముందుగా కొంతమంది పూజల ద్వారా భక్తి మార్గంలో యజ్ఞంగా భావించి ప్రార్థనలు పూజనలు చేస్తున్నారు. ఇంకొంతమంది మన అంతరంగంలో ఉన్న ఆ పరబ్రహ్మం అన్న అగ్నిలో యజ్ఞం చేస్తున్నారు, ధ్యాన మార్గంలో యజ్ఞాన్ని చేస్తున్నారు. ఇది రెండు రకాలుగా ఉన్నారు. వాళ్ళు ఏ ఏ స్థితిలో ఉన్నారు అనే దాన్ని బట్టి ఆ మార్గాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు. మరి ఆ ఇంకా యజ్ఞములు రకరకాలుగా ఉన్నాయి అనే విషయంలో మనకి ఇంద్రియాలను నిగ్రహించడం కూడా ఒక యజ్ఞమే. ఇంద్రియాలతో పాటు ఇంద్రియ విషయాలను కూడా నిగ్రహించడం అనేది కూడా యజ్ఞంగానే భావించారు. మరి ఇంద్రియాలు అంటే ఏంటి, ఇంద్రియ విషయాలు అంటే ఏంటి, మనం ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పుకున్నాము. మరి ఈ రోజు శ్లోకంలో తదుపరిగా ఇంకా ఎలాంటి యజ్ఞాలు మనకి ఆ శ్రీకృష్ణ పరమాత్మ సూచించారు అనేది తెలుసుకుందాము. ఈరోజు మనము 4వ అధ్యాయము జ్ఞాన యోగంలోని 27 శ్లోకాల నుండి నేర్చుకుందాము. జ్ఞాన కర్మ సన్యాస యోగంలోని 27వ శ్లోకము. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే. మరి ఈ శ్లోకంలో మనకి అపరే సర్వాణి, ఇంద్రియ కర్మలను అన్నిటినీ కూడా, ప్రాణ కర్మాని అలాగే ప్రాణ క్రియలను అన్నిటినీ కూడా జ్ఞాన దీపితే జ్ఞానముచ్చే ప్రకాశితమై ఆత్మ సంయమ యోగాగ్నౌ. ఆత్మ సంయమ అంటే ఆత్మ ఆ తో కలిసిపోయినటువంటి అలాంటి రూపాన్ని జుహ్వతి హోమముగా చేయుచున్నారు. ఇక్కడ ఏంటి అనంటే ఇంతవరకు ఇంద్రియాలు అనే దాని గురించి చెప్పుకున్నాము. ఇక్కడ ఇంద్రియాలతో పాటు ప్రాణ కర్మలు కూడా మనకి
ఆత్మలో విలీనం చేయడం అంటే మనస్సు గురించి ఇక్కడ మాట్లాడుతున్నారనమాట. మనస్సు, మనం ఇంతకుముందు ధ్యానంలో కూడా మనము మనస్సు అనేది నివురు లాంటిది, అది నిప్పు లాంటి ఆత్మను కప్పివేస్తుంది అనేది మనం ఇందాక మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీరు విని ఉంటారు. సో అదేంటి, మనస్సు అనేది ఒక కవరింగ్, అది లోపల ఉన్న నిప్పు లాంటి ఆత్మను కవర్ చేసేస్తుంది. ఆ నివురులో మనకేంటంటే జన్మ జన్మన జన్మల నుండి దాగి ఉన్న సంస్కారాలన్నీ కూడా అందులో ఉంటున్నాయి. మరి దానిని నిగ్రహించాలి అనంటే మనకి ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా మరియు ప్రాణాయామము ద్వారా అది సాధ్యపడుతుంది. దానితో పాటు ఇక్కడ జ్ఞాన దీపితే అని కూడా చెప్పారు. జ్ఞాన దీపితే అంటే జ్ఞానము తెలుసుకుంటూ వీటిని ఆచరించడం ద్వారానే మనము మనస్సులో మనస్సులో ఉన్న నివురుని, ఆ మనస్సు అనే నివురుని మనము తొలగించగలుగుతాము. మరి ఎలాంటి జ్ఞానము అంటే తత్వజ్ఞానముతో సాధ్యమవుతుంది. తత్వజ్ఞానము అంటే ఏంటి, అసలు ఈ జగత్తు అంటే ఏంటి, శాశ్వతమైన పదార్థం అంటే ఏంటి, ఈ విషయంలో మనము చూస్తున్న ఈ విషయములు, తెలుసుకుంటున్న విషయములన్నీ కూడా శాశ్వతములేనా, ఈ ఈ ఇలాంటి వాటి గురించి మనము తెలుసుకుంటున్నప్పుడు, దీనికి సంబంధించిన జ్ఞానం మనము నేర్చుకున్నప్పుడు అది తత్వజ్ఞానము తత్వజ్ఞానము అని అంటున్నాము. ఈ జ్ఞానం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, శాశ్వతమైనది ఏంటి అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, మన మనసు ఆటోమేటిక్ గా దాని మీదకే వెళుతుంది. ఇంకా అనవసరమైన వాటి మీదకి, దేని మీదకి పడితే దాని మీదకి పరిగెత్తదనమాట. సో జ్ఞాన దీపితే, మనము సాధన చేస్తూ ప్యారలల్ గా జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడే మనము ధ్యానంలో కూడా ఆ మనసుని నిరోధించగలుగుతాం. కేవలం ఊరికే ఈ జ్ఞానం అంతా నేర్చుకోకుండా ఊరికే ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, మన మనసు ఇంకా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎక్కువగా పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి జ్ఞాన దీపితే అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఆత్మ వరకు మనం చేరుకోవాలంటే ఆ మనస్సు అనే నివురుని తొలగించాలి. మరి ఆ మనస్సు నివురుని తొలగించాలి అనంటే ఇంద్రియాలు, మన పంచేంద్రియాలను నిగ్రహించాలి, ప్రాణాయామం చెయ్యాలి. ఇది చేస్తూ సరైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ మనం సాధనను కొనసాగించినప్పుడే మనస్సు అనే నివురుని తొలగించి ఆత్మ అనే నిప్పులోకి చేరుకోగలుగుతాము. ఇది ఈ శ్లోకం యొక్క భావం. నెక్స్ట్ శ్లోకం. జ్ఞానయోగంలోని 28వ శ్లోకము. ద్రవ్యయజ్ఞాస్తపో యజ్ఞా యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశ్రిత వ్రతాః. ద్రవ్యయజ్ఞాస్తపో యజ్ఞా యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశ్రిత వ్రతాః. అపరే ద్రవ్య యజ్ఞ. ఇక్కడ ఇంకా వివిధ యజ్ఞాల గురించి శ్రీకృష్ణ పరమాత్మ మనకి తెలియజేస్తున్నారు. అవేంటి అంటే ద్రవ్య యజ్ఞ, తపోయజ్ఞ, యోగ యజ్ఞ మరియు సంశిత వ్రతాహ అంటే స్వాధ్యాయ యజ్ఞ. ఈ 4 రకాల యజ్ఞాల గురించి తెలియజేస్తున్నారు. మరి దీని గురించి మనం ఒక్కొక్క దానిగా తెలుసుకుందాము. ముందుగా ద్రవ్య యజ్ఞ. ద్రవ్య యజ్ఞము అంటే మనము ఆ అంటే వివిధ స్థితిలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉండి దానికి తగ్గట్టుగా వాళ్ళు వ్యవహరిస్తుంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకున్న ధనాన్ని, వస్తువులని ప్రాప్తం ఉన్న వారికి దానిని దానంగా చేస్తుంటారు. అలాగే మంచి విషయాలకు ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఒక రకమైన యజ్ఞము. అలాగే యోగ యజ్ఞము. యోగ యజ్ఞము అనంటే మనకి బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గంలో యమ, నియమ వీటిని అనుసరించడం కూడా ఒక యజ్ఞమే. మరియు స్వాధ్యాయ యజ్ఞము అంటే
స్వాధ్యాయ యజ్ఞము అంటే ఏంటి? వివిధ వేదాలను, శాస్త్రాలను పఠనం చేసి దానిని అర్థం చేసుకొని దానిని ఆచరించడం కూడా ఒక యజ్ఞమే. ఇప్పుడు మనం రోజు భగవద్గీత నేర్చుకుంటున్నాము. దానిని వింటున్నాము. దానిని అర్థం చేసుకుంటున్నాము. మళ్ళీ దానిని ఆచరించే ప్రయత్నము చేస్తున్నాము. ఇది కూడా ఒక యజ్ఞమే. అందుకే మనము భగవద్గీత యజ్ఞము అంటాము. సో ఈ స్వాధ్యాయం కూడా ఒక యజ్ఞమే. ఈ 4 విధాల యజ్ఞాలు ఇక్కడ మనకి తెలియజేశారు. ఒకటి ద్రవ్య యజ్ఞము, ఇంకొకటి యోగ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, తపోయజ్ఞము. తపోయజ్ఞము అంటే తపస్సు, ధ్యానం ద్వారా ఇంద్రియాలను నిగ్రహించడం. ఇది కూడా ఒక యజ్ఞము. సో ఇందులో మనము జనాలు వారు ఉన్న స్థితి బట్టి, వారికి ఉన్న సంస్కారాల బట్టి, వారికి ఉన్న అభిరుచులు బట్టి ఈ రకరకాల విధములైన ఈ యజ్ఞాలను ఆచరిస్తారు. మరి వీటన్నిటినీ కూడా ఎందుకు చేయాలి అనంటే, వీటన్నిటినీ కూడా మనము మనస్సును నిగ్రహించడానికి ఈ రకరకాల యజ్ఞాలు మనకి సూచించారు. మరి మనస్సుని ఎందుకు నిగ్రహించాలి అంటే, మనస్సుని నిగ్రహించడం ద్వారానే అది ప్యూరిఫై అవుతుంది. మరి అది ఎందుకు ప్యూరిఫై అవుతుంది? అలా చేయడం ద్వారా మనకి ఏమి లభిస్తుంది అంటే, అలా ఒక్కసారి మన మనసు ప్యూరిఫై అయినప్పుడు మనము ఆ పరమాత్మను చేరుకోగలుగుతాం. మనందరి గోల్ కూడా మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరి లక్ష్యం కూడా పరమాత్మను చేరుకోవడమే. ఎందుకు పరమాత్మను చేరుకోవడము అనంటే, మనము ఫస్ట్ నుంచి సెకండ్ చాప్టర్ నుంచి చెప్పుకుంటున్నది ఏంటి? మనము శరీరం కాదు, ఆత్మ అనేది చెప్పుకుంటున్నాము. మరి ఆత్మ అంటే ఏంటి? ఆ పరమాత్మలో ఒక చిన్న పార్ట్ అనేది కూడా చెప్పుకున్నాం. మరి ఆత్మ ఎప్పుడూ కూడా మన బాహ్య ప్రపంచంలో ఎన్ని కోరికలను తీర్చుకున్నా కూడా అది తృప్తి చెందదు. అది ఎప్పుడు తృప్తి చెందుతుంది అనంటే ఆ పరమాత్మలో కలిసిపోయినప్పుడు. ఎందుకు అంటే ఆ పరమాత్మలో ఒక చిన్న పార్ట్ కాబట్టి దాని సహజమైన నేచర్ ఏంటి అంటే, పరమాత్మకు ఎలాంటి నేచర్ అయితే ఉంటుందో ఆత్మకి కూడా అదే ఉంటుంది. కాకపోతే అది అర్థం చేసుకొని దానిలో కలిసినప్పుడే అది నిజంగా తృప్తి పొందుతుందన్నమాట. ఆ పరమాత్మను చేరుకోవడమే దానికి అసలైన లక్ష్యము. ఆ పరమాత్మను చేరుకున్నప్పుడే అసలైన గోల్ అది రీచ్ అవుతుంది. రీచ్ అయినప్పుడే అది తృప్తి అనేది పొందుతుంది. సో మనము ఇక్కడ దానిని చేరుకోవడమే అల్టిమేట్ లక్ష్యం కాబట్టి, దాన్ని చేరుకోవడం ఎలా అనే దాని గురించి ఇక్కడ రకరకాల యజ్ఞాలనేది మనకి పరమాత్మ తెలియజేస్తున్నారు. ఈ రకరకాల యజ్ఞాలలో ఈ 4 యజ్ఞాలు మనకి ఇక్కడ తెలియజేశారు. మరి ఇంకా ఏం చెప్తున్నారు అనంటే, ఇవి అంతా కూడా ఎంతో నిష్టగా, దృఢంగా ఆచరించాలి. అప్పుడే మనకి జన్మ జన్మలో ఉన్న సంస్కారాలను మనము విడిచిపెట్టగలుగుతాం. సంస్కారాలు అంటే ఏంటి? సంస్కారాలు అంటే ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి మనకి అందరూ వ్యక్తులలో ఉన్నది అదే ఆత్మ. కానీ ఒక్కొక్క వ్యక్తి మనకి చాలా డిఫరెంట్ గా మనకి కనిపిస్తారు. ఏ ఒక్క ఇంట్లో ఇద్దరు వ్యక్తులు కూడా ఇద్దరు కూడా ఒక్కలాగా ఉండరు. ఒక్క ఒక్క మదర్ నుండి వచ్చిన ట్విన్స్ కూడా ఆఖరికి ఒకలాగా ఉండరు. మరి దానికి ఎందుకు అంత డిఫరెన్సెస్ ఎందుకున్నాయి? అందరిలో ఉన్నది అదే ఆత్మ అయినప్పుడు మనుషులలో ఇంత డిఫరెన్సెస్ ఎందుకున్నాయి అంటే, వారి సంస్కారాల బట్టి వాళ్ళకి ఆ డిఫరెన్సెస్ అనేవి వచ్చాయి. సంస్కారాలు అంటే ఏంటి అంటే, ఇప్పుడు డిఫరెన్సెస్ ఎందుకున్నాయి అంటే సంస్కారాలు బట్టి. సంస్కారాలు అంటే ఏంటి అంటే, మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. ఇది చేస్తే ఒకరికి నచ్చుతుంది. అదే సేమ్ విషయం ఇంకొకరికి నచ్చదు. మరి ఇది వీరికి నచ్చింది వారికి నచ్చలేదు అంటే దానికి మూలం ఏంటి అంటే, వీరిలో ఉన్న సంస్కారం ఆధారంగా వీరికి ఇది నచ్చింది. వారిలో ఉన్న సంస్కారం ఆధారంగా వారికి అది నచ్చలేదు. ఈ నచ్చడం, నచ్చకపోవడం అని ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే సంస్కారాల ఆధారంగా వస్తున్నాయన్నమాట. సో మరి ఈ జన్మ జన్మలను నుంచి ఉన్న సంస్కారాలను తొలగించాలి అనంటే మనకి ఆ సంస్కారాలను తొలగించినప్పుడే, ఆ ప్రిఫరెన్సెస్ ని తొలగించినప్పుడే మన మనస్సు అనేది ప్యూరిఫైగా అవుతుంది. మరి అంత జన్మల నుంచి వచ్చిన సంస్కారాలను తొలగించాలంటే ఈ యజ్ఞాలను మనం ఎంతో దృఢంగా, ఎంతో నిష్టగా ఆచరించాలి. అప్పుడే అది సాధ్యపడుతుంది. అలా కాకుండా ఏదో ఒక రోజు మనం తెలుసుకున్నామా, దానిని వదిలేసామా, ఒకరోజు భగవద్గీత క్లాస్‌కి అటెండ్ అయ్యామా, మళ్ళీ మరుసటి రోజు మర్చిపోయామా అని కాకుండా ఎంతో దృఢంగా మనం భగవద్గీత నేర్చుకోవడం కూడా ఒక యజ్ఞం అని చెప్పుకున్నాం గదా! మరి ఈ యజ్ఞాన్ని ఎంతో దృఢంగా, నిష్టగా ఆచరించాలి. అప్పుడే
జన్మ జన్మలలో ఉన్న పేరుకుపోయి ఉన్న సంస్కారాలు అనేది తొలగించడానికి వీలు పడుతుంది. మనము అంతే కదా, మనం ఎంత మన రూమ్ ఎంత డర్టీగా ఎంత దుమ్ము ధూళితో ఉంటే అంత కష్టపడాలి దాన్ని క్లీన్ చేయడానికి. అలాగే మన జన్మలో ఎన్ని సంస్కారాలు మనం పేర్చుకున్నామో అంత ఎక్కువ కఠోరంగా నిష్టగా మనము సాధన చేయాలి దానిని తొలగించడానికి, మన మనస్సును ప్యూరిఫై చేయడానికి. అలా కాకుండా ఒక్క క్షణం మనం సోమరితనంగా ఉన్నా కూడా అది సాధ్యపడదు. ఇక్కడ మనకి మార్గాలు చెప్పారు, రకరకాల యజ్ఞాలు ఆచరించే విధానం చెప్పారు. కానీ మనం అల్టిమేట్ గా ఆచరించవలసింది ఎవరు? మనమే. మనం ఎంత నిష్టగా దానిని దృఢంగా ఆచరిస్తే అంత మనము దానిలో ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశలో వెళ్ళగలుగుతాం. సో మరి ఏది సాధించాలన్నా దానికి తగిన మూల్యం అనేది మనము చెల్లించాల్సి ఉంటుంది. ఆ పరమాత్మను చేరుకోవడం అనేది అల్టిమేట్ లక్ష్యం కాబట్టి దాన్ని చేరుకోవడానికి కూడా మనము దానికి తగ్గ మూల్యం అనేది చెల్లించవలసి ఉంటుంది. మరి దానికి తగ్గ మూల్యము అంటే ఏంటి? మనము ఈ ప్రాపంచిక విషయంలో చిన్న చిన్న విషయాల వల్ల వచ్చే సుఖాలను విడిచిపెట్టి, చిన్న చిన్న విషయాలు అంటే మనకు టెంపరరీగా చాలా విషయాల వల్ల హ్యాపీనెస్ వస్తుంది. ఫర్ సపోజ్ ఏదైనా మనకి ఇష్టమైంది తినడం ద్వారానా, లేదా టీవీ చూడడం ద్వారానా, లేదా మొబైల్ చూడడం ద్వారా, ఇవన్నీ ఏంటంటే మనకి ఆ మూమెంట్ లో మనకి హ్యాపీనెస్ వచ్చినట్టుగా మనకు అనిపిస్తాయి. కానీ అవి కొన్ని క్షణాలు కొన్ని గంటలు మటుకే ఉంటాయి. అది మనం అర్థం చేసుకొని ఆ చిన్న చిన్న విషయాల వల్ల వచ్చే సుఖాలను ఎప్పుడైతే విడిచిపెట్టగలుగుతామో అదే మనము దానికి చెల్లించే మూల్యము. సో ఆ మూల్యాన్ని చెల్లించినప్పుడే మనం ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. మనం పెట్టుకున్న మన జీవితంలో ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నా కూడా దానికి తగ్గ మూల్యం చెల్లించినప్పుడే ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. మరి ఇక్కడ కూడా అల్టిమేట్ గా లక్ష్యం ప్రతి ఒక్క మానవుడికి ఏ పని చేసినా కూడా దాని వెనకాల ఉన్న లక్ష్యం ఏంటి అంటే పరమాత్మను చేరుకోవడం. మరి ఆ లక్ష్యం అత్యంత ఉన్నతమైన లక్ష్యం. మనం చిన్న చిన్న లక్ష్యాలకు కూడా ఎంతో టైంని కేటాయిస్తున్నాం, ఎంతో శ్రద్ధని కేటాయిస్తున్నాం. మరి ఇది అల్టిమేట్ లక్ష్యం కాబట్టి దీనికి ఇంకా ఎంత దృఢంగా ఎంత నియమాలతో మనం దీనిని సాధన చేయాలి, దీనిని నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఈ మధ్య మార్గంలో మనకి ఎన్నో అవంతరాలు రావచ్చు. ఒకరోజు లేవాలి అనిపించకపోవచ్చు, ఒకరోజు అబ్బాయి ఏం చదువుతాము ఏం నేర్చుకుంటాం అనిపించవచ్చు. కానీ వాటన్నిటినీ దాటుకొని ఎవరైతే ఆ మూల్యాన్ని చెల్లించగలుగుతారో, ఆ టెంపరరీగా ఉన్న సుఖాలను విడిచిపెట్టగలుగుతారో వారు మటుకే ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఇది సామాన్యమైన వ్రతములతో సామాన్యమైన దానితో చేరుకోలేము. దృఢమైన వ్రతము ద్వారా, వ్రతము అంటే ఒక నిష్టగా చేసేదాన్ని మనము ఏదైనా వ్రతముగా భావిస్తాము. సో ఆ దృఢమైన వ్రతముతోనే ఆ మాయ అనేది లొంగిపోతుంది, లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. ఇది ఈ రకరకాల యజ్ఞాలు మరి దానికి చేరుకోవలసిన మూల్యము అనేది, అది చేయడం ద్వారా ఏమి పొందుతాము అనేది, ఇది ఈ శ్లోకం యొక్క అర్థము. మరి మనం నెక్స్ట్ శ్లోకము 4వ అధ్యాయంలోని 29, 30 శ్లోకాలు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణః. ముందుగా ఈ శ్లోకం భావం తెలుసుకొని నెక్స్ట్ శ్లోకంలోకి వెళ్దాము. ఇందులో మనకి అపరే అపానే, కొందరి యోగులు అపాన వాయువునందు ప్రాణం జుహ్వతి, ప్రాణవాయువును హోమము చేయుచున్నారు. తథా అలాగే ప్రాణే అపానం, ప్రాణవాయువునందు అపాన వాయువును హోమము చేస్తున్నారు. అపరే నియతాహార, మరి కొందరు నియమిత ఆహారం. ఇది నెక్స్ట్ శ్లోకం. ముందుగా ఈ శ్లోకం ఏంటి అని అంటే మనకి అపానమునందు ప్రాణము హోమముగా చేయడం అంటే ఏంటి అని అంటే ఇది మనకి ప్రాణాయామంకి సంబంధించిన శ్లోకము. ఇది కూడా యజ్ఞంలో ఒక రకమే.
రకరకాల యజ్ఞములలో ఇది కూడా ఒక యజ్ఞముగా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. సో అపానమునందు ప్రాణమును హోమంగా చేయడం అంటే ఏంటి అనంటే, మనకి ప్రాణాయామంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి పూరకము, ఇంకోటి కుంభకము, ఇంకొకటి రేచకము. సో ఈ ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే మనకి పూరకంకి సంబంధించింది. పూరకము అంటే ఏంటి? మనము తీసుకున్న శ్వాస, ఇన్హలేషన్, మనం ఏదైతే ఇన్హలేషన్ చేస్తున్నామో అది పూరకము. మరి నెక్స్ట్ లైన్ ఏంటి అంటే ప్రాణాపానగతి, ప్రాణమునందు అపానము హోమముగా చేయడం అంటే మనము అది రేచకము. రేచకము అంటే ఎక్సలేషన్. ఎక్సలేషన్ అంటే మనము విడిచిపెడుతున్న గాలి, అది రేచకము. నెక్స్ట్ ఏంటి అనంటే ఆ ఈ రెండిటిని కూడా నిరోధించడము, అది కుంభకము. అంటే మనం ఫస్ట్ ప్రాణాయామంలో ఏం చేస్తాము? ఇన్హేల్ చేస్తాము. దాని తర్వాత మనం తీసుకున్న గాలిని ఒక కొన్ని సెకండ్స్ పట్టుకు ఆపేస్తాము, అది కుంభకము. అంటే అక్కడ ఇన్హలేషన్ ఉండదు, ఎక్సలేషన్ ఉండదు, జస్ట్ అలా స్టాప్ చేస్తాము, అది కుంభకము. దాని తర్వాత మళ్ళీ ఎక్సేల్ చేస్తాము, అదేంటంటే రేచకము. ఇదంతా కూడా ఒక సైకిల్, ఒక ప్రాసెస్. సో ఇది కూడా ఒక యజ్ఞమే. మనకి బుద్ధుడిచ్చిన అష్టాంగ మార్గంలో ప్రాణాయామం కూడా ఒక మార్గము. ఇది ఎందుకు చేస్తున్నామంటే మనసును నిరోధించడానికి. ప్రాణంకి మనసుకి చాలా దగ్గరి సంబంధం ఉంది. ప్రాణాన్ని మనం ఒక వేలో తీసుకెళ్లడం ద్వారా, ఒక నియమంగా, ఒక ఒక ప్రకారంగా మనము దానిని ప్రాక్టీస్ చేయడం ద్వారా మనస్సు కూడా ఏంటి అనంటే చంచలంగా ఉండకుండా నిశ్చల స్థితిలోకి మారుతుందన్నమాట. సో ఈ బుద్ధుడు మనకి ఇచ్చిన అష్టాంగ మార్గంలో ఒక మార్గమైన ప్రాణాయామం కూడా ఒక యజ్ఞంగా ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. అపానే జుహ్వతి ప్రాణం, తీసుకున్న గాలి, ఇన్హలేషన్, పూరకము, మరియు పానం తథాపరే ప్రాణాపానగతి, వదులుతున్న గాలి రేచకం, ఎక్సలేషన్, దాని తర్వాత కుంభకము. ఆ రెండిటిని నిరోధించడం, ఇది ఒక సైకిల్, దీనిని పాటించాలి. ప్రాణాయామం మనందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఆ ప్రాణాయామం ఎందుకు చేయాలి అనంటే ప్రాణము మనసు రెండు కూడా చాలా దగ్గరి సంబంధం ఉన్నది కాబట్టి దీనిని చేయడం ద్వారా మన మనసు అనేది కూడా చంచల స్థితి నుండి నిశ్చల స్థితికి రాగలుగుతుంది. మన మనసు ఎప్పుడైతే నిశ్చలంగా ఉంటుందో అప్పుడే మనకి ఆత్మ వరకు చేరుకునే శక్తి మనకి లభిస్తుంది. సో ఇది కూడా ఒక యజ్ఞంగా ఈ 29వ శ్లోకంలో తెలియజేస్తున్నారు. మరి నెక్స్ట్ శ్లోకం, దాని కంటిన్యూయేషన్ 30వ శ్లోకము. అపరే నియతాహారః ప్రాణాన్ ప్రాణిషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణిషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. ఈ శ్లోకంలో మనకి ఆహారము అనే విషయం గురించి, అది కూడా ఒక యజ్ఞంగా మనకి తెలియజేశారు. నియతాహారః, నియమించినటువంటి ఆహార నిష్టలను, నియతంగా అంటే మనకి ఎంత తీసుకోవాలో అంత తీసుకోవడము. అలాగే మరియు సర్వేప్యేత యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. ఈ ఆహార విషయం కూడా ఒక యజ్ఞంగా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి ఆహారం యజ్ఞంగా అంటే దీనికి ఏ విధంగా ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి చెప్తున్నారు. ఫస్ట్ థింగ్, మనకి మితంగా తీసుకోవాలి. మన శరీరానికి, మన శరీరం చెప్తుంది అనమాట మనకి ఎంత ఆహారం అవసరమో. అది చెప్తున్నప్పుడు దానిని విని అక్కడికి స్టాప్ చేయాలి. అలా కాకుండా మన మనసుకు నచ్చింది కదా అని ఎక్కువ తినేయడం కాకుండా, మన శరీరంకి ఎంత అవసరమో మన శరీరంని చెప్పిన మాట విని అక్కడికి స్టాప్ చేయాలి. అది మితంగా ఆహారం తీసుకోవడం, ఎంత కావాలో అంతే తీసుకోవడం. అలాగే
సాత్వికమైన ఆహారం. సాత్వికమైన ఆహారము అంటే ఏంటి? ఎలాంటి ఆ సాత్వికము అంటే ఏంటి? దేనికి కూడా బాధని కలిగించకుండా, నష్టాన్ని కలిగించకుండా సాత్వికంగా ఆ ఆహారం మన లోపలికి వెళ్ళగలగాలి. దేనికి కూడా బాధని కలిగించకూడదు అంటే ఇక్కడ శుద్ధ సాత్వికమైన ఆహారము అని అంటే వెజిటేరియన్ అనేది వస్తుంది. నాన్ వెజిటేరియన్ ఎప్పుడు కూడా మనకి ఎంతో హింసతో, ఎంతో బాధతో, భయంతో కూడుకున్నటువంటి ఆహారం. అలా కాకుండా సాత్వికమైన ఆహారము అని అంటే మనము వెజిటేరియన్ అనేది ఇక్కడ వస్తుంది. అలాగే న్యాయంగా. న్యాయంగా అంటే మనం ఏదైతే ఆహారం మన ప్లేట్లోకి వచ్చిన ఆహారం అది న్యాయంగా సంపాదించిన డబ్బుతో కూడుకున్నటువంటి ఆహారము అయి ఉండాలి. అది న్యాయంగా తీసుకోవలసిన ఆహారం. మరియు భగవత్ అర్పితం. మనము తినే ప్రతి ఆహారము కూడా మనం ఇంతకు ముందు శ్లోకంలో చెప్పుకున్నాం కదా, బ్రహ్మార్పణం సర్వ బ్రహ్మమయం. మనం యాక్చువల్ గా తినే ముందు ఆ శ్లోకాన్ని చెప్పుకుంటాము. ఎందుకు అనంటే అందులో కూడా ఆ దైవం అనేది ఉంది. ఆ భావనతో మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో అప్పుడు మనకు నిజంగా ఎలా ఉపయోగపడాలో, ఎలా శక్తిని మన శరీరానికి చేకూర్చాలో ఆ విధంగా సరైన శక్తి మన శరీరానికి చేకూరుతుందన్నమాట. ఇలాంటి ఆహారం మనం తీసుకున్నప్పుడు అది కూడా ఒక యజ్ఞమే. మరి ఆహారానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు చూడండి శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ. ఆహారానికి సంబంధించి ఒక సపరేట్ శ్లోకంతో అది ఒక యజ్ఞంగా మనకి నియమించారు. మరి అలాంటి ఆహార విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వండుతున్నారు, ఎలాంటి భావనతో వండుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. మనం చూడండి, బయట ఎప్పుడైనా రెస్టారెంట్ లో ఎప్పుడైనా మనము తిన్నప్పుడు దానికి అసలు అది శక్తినే మనకి ఇవ్వదు. ఇంకా మనం చాలా లేజీగా, చాలా సోమరితనంతో, ఏదో అనీజీగా ఉన్నట్టు ఫీల్ అవుతాం. ఎందుకు ఫీల్ అవుతామంటే ఇవన్నీ మ్యాటర్ అన్నమాట. అది సాత్వికమైన ఆహారం అయి ఉండాలి, న్యాయబద్ధంగా సంపాదించింది అయి ఉండాలి, చేసేవారు కూడా శుద్ధమైన మనసుతో చేసి ఉండాలి. ఇవన్నీ నియమాలు మన ఇంట్లో మన సొంత వాళ్ళు, మన మదర్ అయితే మన మీద అత్యంత ప్రేమ ఉంటుంది, మన వాళ్ళైతే అత్యంత ప్రేమతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక ప్యూరిఫైగా ఇంట్లో చేస్తారు. అవన్నీ మ్యాటర్ అవుతాయి కాబట్టి ఇంట్లో ఫుడ్ అనేది ఎప్పుడు తింటామో అది మనకి నిజంగా శక్తివంతంగా మారుతుంది, మనకి శక్తినిస్తుంది. బయట ఫుడ్ ఎప్పుడు తిన్నా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకది ఆ టెంపరీగా మనకి అది టేస్ట్ అనిపించినా కూడా మనకి కావలసిన శక్తి మటుకు అందులో నుంచి రాదు. కాబట్టి స్టూడెంట్స్ మీరందరూ కూడా బయటి ఫుడ్ మాక్సిమం అవాయిడ్ చేసి ఇంట్లో మన వాళ్ళు చేసిన ఫుడ్ నే మనం ఎప్పుడూ కూడా స్వీకరించే ప్రయత్నం చేయాలి. ఇది కూడా ఒక యజ్ఞం, ఇదేదో చిన్న విషయం కాదు. ఆహార విషయం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా ఒక యజ్ఞంగా మనకి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశారు. సో మనందరం కూడా ఈ నియమాలను అన్ని పాటించడం ద్వారానే మనం ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. ఇవన్నీ ఒక్కొక్క నియమాలు, ఒక్కొక్క యజ్ఞము, ఇవన్నిటిని పాటిస్తేనే మనము అల్టిమేట్ గా మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. అదేమి అంత ఈజీ కాదు కదా, పరమాత్మను చేరుకోవడం అనేది అల్టిమేట్ లక్ష్యం. మరి అది చేరుకోవాలంటే ఎన్నో నియమాలను, ఎన్నో నిష్టలను పాటించాలి. అప్పుడే మనం దాన్ని చేరుకోగలుగుతాం. మరి ఆహార విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా మనం ఏం తింటున్నాం, అది సాత్వికంగా ఉందా లేదా, దీనివల్ల ఏ ప్రాణికైనా మనం హానిని కలిగిస్తున్నామా, ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఏ ప్రాణి వల్ల హాని కలిగించి నువ్వు దానిని ఆహారంగా స్వీకరించినా కూడా అంటే అది మన లోపలికి వెళ్తుంది. ఏం తింటామో మనం అదే అవుతాం. వీఆర్ వాట్ వి ఈట్ అనేది మనందరికీ తెలుసు కదా. మనము ఏం తింటున్నామో అదే మనం అవుతాం. మనము సాత్వికమైన ఆహారం కాకుండా నాన్ వెజిటేరియన్ తిన్నామనుకోండి, అందులో ఆ నాన్ వెజ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎంతో హింస ద్వారా, దానిని మనము ఎంతో హింస పెట్టి, భయపెట్టి, బాధ పెట్టి ఆ ఫుడ్, అలాంటి ఫుడ్ మన ప్లేట్ లోకి వచ్చినప్పుడు అలాంటి ఎమోషన్సే మన లోపలికి ఆహారం ద్వారా మన లోపలికి వెళ్తాయి. అప్పుడు మనం కూడా అలాంటివే ఎక్స్పీరియన్స్ అవుతాం. హింస, భయము, బాధ, ఇలాంటి ఎమోషన్స్ నే మనం ఆ ఫుడ్ ద్వారా తీసుకుంటున్నాం. సో అలా కాకుండా శుద్ధ సాత్వికమైన ఆహారం ద్వారా, మితంగా తీసుకోవడం ద్వారా
అలాగే న్యాయబద్ధంగా అది రావడం ద్వారా భగవానుడికి అర్పితం చేయడం ద్వారానే మనము అప్పుడే ఇవన్నీ పాటించినప్పుడే అది ఒక యజ్ఞంగా మారుతుంది అనేది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. మరి మరి ఇది ఈరోజు 4 శ్లోకాలు. మరి తదుపరి శ్లోకాలతో మళ్ళీ మనము రేపు కంటిన్యూ చేసుకుందాము. అంతవరకు సెలవు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.